మూవీ స్టార్ట్ అవగానే మనకి అర్జున్ అనే ఫేమస్ ఇండియన్ క్రికెటర్ని చూపిస్తారు. అతను తన ఇంట్లో చాలా ఆందోళనగా కూర్చుని ఉంటాడు. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా మ్యాచ్ల సమయంలో అతని ప్రదర్శన చాలా చండాలంగా ఉంది. అంతేకాకుండా అర్జున్ జట్టు నుండి రిటైర్డ్ అవుతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. అప్పుడే మనకి అర్జున్ వాళ్ళ నాన్నగారిని చూపిస్తారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇక్కడే మనకి తెలిసే ఇంకో విషయం ఏంటంటే రాబోయే కొద్ది రోజుల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ జరగబోతుందని, అందువల్లే అర్జున్ లోపల ఆందోళన చెందుతున్నాడు. అప్పుడే అర్జున్ కొడుకు ఆది అర్జున్ దగ్గరికి వచ్చి, నాన్న ఈ రోజు స్కూల్లో నా మొదటి క్రికెట్ మ్యాచ్, నా మ్యాచ్ చూడటానికి మీరు తప్పకుండా రావాలని చెప్పి అక్కడ నుండి స్కూల్ కి వెళ్లిపోతాడు. అప్పుడే మనకి కుముద శ్రవణ్ అనే భార్యాభర్తలను చూపిస్తారు. కుముదకు కూడా అర్జున్ చాలా కాలం నుండి తెలుసు. అలాగే కుముద వాళ్ళ నాన్న స్కూల్ టైంలో అర్జున్ క్రికెట్ కోచ్ కూడా. అప్పుడే కుముద న్యూస్ చూస్తూ ఉంటుంది. ఆ న్యూస్ లో అర్జున్ టెస్ట్ నుండి రిటైర్డ్ అవుతున్నాడని న్యూస్ ప్లే చేస్తూ ఉంటారు. దాంతో పాటుగా చాలా మంది అర్జున్ని పాకిస్తాన్తో జరిగే టెస్ట్ సిరీస్లో ఆడటానికి అనుమతించకూడదని అంటూ ఉంటారు. అప్పుడే శ్రవణ్ కుముదతో మాట్లాడుతూ బహుశా అర్జున్ని జట్టులోకి తీసుకోరేమోనని అంటాడు. ఆ మాటలు వినగానే కుముదకు విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే అర్జున్ని జట్టులో తీసుకోరనే మాట కుముదకి అసలు ఇష్టం ఉండదు. అప్పుడే కుముద శ్రవణ్తో మాట్లాడుతూ, ఈరోజు మనం డాక్టర్ దగ్గరకు చెకప్ కోసం వెళ్ళాలి, మీకు ఆ విషయం గుర్తుందా అని అంటుంది. నిజానికి కుముదకు చాలా సంవత్సరాలుగా పిల్లలు లేరు. అందుకే కుముద ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పిల్లల్ని కనాలని అనుకుంటుంది. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే అర్జున్ కొడుకు ఆది చదువుతున్న స్కూల్లోనే కుముద టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. కుముద స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక లేడీ కుముదతో మాట్లాడుతూ, నీకు పిల్లలు కావాలంటే అమ్మన్ గుడికి వెళ్లి పూజలు చేయాలని అంటుంది. ఆమె మాటలకు కుముద తప్పకుండా వెళ్తానని అంటుంది. ఇక్కడే మనకు అర్థమయ్యే ఇంకో విషయం ఏంటంటే కుముద ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ పిల్లలు కావాలని అనుకుంటుందని మనకు అర్థమవుతుంది. కుముద స్కూల్కి వెళ్ళిన తర్వాత శ్రవణ్ తన ఫ్రెండ్ భరణితో మాట్లాడుతూ, నువ్వు నాకు ఇచ్చిన డబ్బులతో నీటితో పెట్రోల్ తయారు చేసి ఇంజిన్ తయారు చేశానని, దీనివల్ల మన దేశానికి చాలా లాభం ఉంటుందని అంటాడు. కానీ భరణి కుట్టి అనే వ్యక్తి దగ్గర నుండి ఆ డబ్బులు తీసుకుని శ్రవణ్కి ఇచ్చాడు. శ్రవణ్ ఆ డబ్బులను తన క్యాంటీన్ డెవలప్మెంట్ కోసం వాడుకుంటానని చెప్పి దానికి బదులుగా శ్రవణ్ ఆ డబ్బుల్ని తన ప్రాజెక్టులో పెట్టాడు. ఇప్పుడు ఈ విషయం కుట్టికి తెలిసి కుట్టి శ్రవణ్నే భరణ్ని పిలిపించి వాళ్ళిద్దరిని పిచ్చి తిట్లు తిడతాడు. అప్పుడు శ్రవణ్ కుట్టితో మాట్లాడుతూ, నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, నా ప్రాజెక్ట్ అప్రూవల్ పొందగానే ఆ వచ్చే డబ్బులతో నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తానని అంటాడు. కానీ కుట్టికి అతని మాటలపై ఎలాంటి నమ్మకం లేదు. తర్వాత మనకి కుట్టి బాస్ ధర్మేష్ని చూపిస్తారు. అతను చాలా పెద్ద డీలర్ డెమోల్లోను కలుస్తాడు. అక్కడ డెమోల్లో ధర్మేష్తో మాట్లాడుతూ, కొన్ని రోజుల తర్వాత ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య చాలా పెద్ద మ్యాచ్ జరగబోతుందని, ఆ మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా మనం 500 కోట్లు సంపాదించవచ్చని అంటాడు. నిజానికి వారు ఇండియన్ క్రికెట్ టీంకి సంబంధించిన ఒక ప్లేయర్ని కొనేస్తారు. అతని ద్వారా ఇండియాను ఓడించాలని చూస్తూ ఉంటారు. అలా చేస్తే వాళ్ళకి 500 కోట్లు లాభం వస్తుంది. ఇంకోవైపు మనకి ఇన్స్పెక్టర్ అగ్లాన్ని చూపిస్తారు. డెమోల్లో ఇండియా మ్యాచ్లో 500 కోట్లు డీల్ చేయబోతున్నాడని అగ్లాన్కు తెలుస్తుంది. అందువల్ల తను తన ఆఫీసర్లతో డిమెల్లాపై ఒక కన్ను వేసి ఉంచమని చెప్తాడు. ఇంకోవైపు స్కూల్లో ఆదిది ఫస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. అక్కడికి అర్జున్ కూడా వస్తాడు. ఆది ఒక బాల్ ని షాట్ కొట్టడానికి ట్రై చేయగానే అతను అవుట్ అయిపోతాడు. అవుట్ అయిపోవడంతో ఆది చాలా బాధపడతాడు. ఇది గమనించిన అర్జున్ ఆదిని స్కూల్ నుండి ఇంటికి తీసుకువెళ్తున్నప్పుడు దారిలో అర్జున్ అతనికి సరైన బ్యాటింగ్ చేసే టెక్నిక్స్ చెప్తాడు. ఇప్పుడు మళ్ళీ మనకి శ్రవణ్ ని చూపిస్తారు. అతను ఆ రాష్ట్ర సీఎం ని కలిసి తన ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ ప్రాజెక్టు గురించి విన్న ముఖ్యమంత్రికి అతని ప్రాజెక్ట్ చాలా బాగా నచ్చుతుంది కూడా. అందువల్లనే అతను వెంటనే తన చీఫ్ ఇంజనీర్ మయప్పతో శ్రవణ్ ప్రాజెక్టుకి కావలసిన అన్ని డాక్యుమెంట్లను క్లియర్ చేయమని చెప్తాడు. అలాగే వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టు గురించి మనం మీడియా ముందు కూడా అనౌన్స్ చేద్దామని అంటాడు. ఇది విని శ్రవణ్ కూడా చాలా సంతోషపడతాడు. ఇంకోవైపు కుముద హాస్పిటల్లో డాక్టర్ని కలుస్తుంది. డాక్టర్ కుముదతో మాట్లాడుతూ, తొందరలోనే నీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందని, ఆ ట్రీట్మెంట్కి అవసరమైన డబ్బులు మొత్తం పే చేయమని చెప్తాడు. కుముద కూడా ఎలాగైనా కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చాలా సీరియస్గా ఉంటుంది. అప్పుడే మనకి అర్జున్ని చూపిస్తారు. అర్జున్ ఇండియన్ క్రికెట్ బోర్డు సభ్యుల్ని కలవటానికి అక్కడికి వస్తాడు. మాసీని అర్జున్తో మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా నీ ప్రదర్శన ఏమీ బాగాలేదు కాబట్టి మేము నిన్ను ఈ టెస్ట్ మ్యాచ్లో ఆడించాలనుకోవటం లేదని అంటాడు. దానికి అర్జున్ అందరితో నన్ను జట్టు నుండి తొలగిస్తే ఈ వార్తను ఇప్పుడే మీడియాకి చెప్తానని అంటాడు. నిజానికి అర్జున్ ఈ విషయం ఇప్పుడే మీడియాకి చెప్తే అర్జున్ అభిమానులు భారత క్రికెటర్లకు వ్యతిరేకంగా ఆందోళన చేయవచ్చు. అందుకే సీనియర్లు అర్జున్ని ఈ విషయాన్ని ఇప్పుడే మీడియాకి చెప్పొద్దని అంటారు. ఆ రోజు రాత్రి శ్రవణ్ ఇంటికి వచ్చేసరికి శ్రవణ్ మీద కుముద విపరీతమైన కోపంతో ఉంటుంది. ఎందుకంటే కుముద చెప్పిన తర్వాత కూడా శ్రవణ్ హాస్పిటల్కి రాలేదని. తర్వాత కుముద శ్రవణ్తో మాట్లాడుతూ, నేను నా కడుపులో ఉన్న బిడ్డ విషయంలో ఎలాంటి పొరపాటు చేయలేనని
మనం గురువారం హాస్పిటల్లో 5 లక్షలు ఫీజు పే చేయాలని అంటుంది. ఆ మాటలు విన్న శ్రవణ్ కుముదతో మాట్లాడుతూ, నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడుకో, సరైన టైంకి నేను ఫీజు పే చేస్తానని అంటాడు. అదే రోజు రాత్రి అర్జున్ తన ఇంట్లో తన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు అర్జున్ కొడుకు ఆది బాధపడుతూ, నాన్న, స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరూ మీ నాన్న సరిగ్గా ఆడని చెప్పి నన్ను ఆట పట్టిస్తున్నారని అంటాడు. అప్పుడే అర్జున్కి ఇండియన్ క్రికెట్ బోర్డు నుండి కాల్ వస్తుంది. వాళ్ళు అర్జున్తో మాట్లాడుతూ, నీకు జట్టులో ఆడే అవకాశం వచ్చింది, నిన్ను జట్టులోకి తీసుకున్నారు, ఈ విషయాన్ని నువ్వు మీడియాకి చెప్పవద్దని అంటారు. అర్జున్ కూడా అలాగే చేస్తాడు. తర్వాత రోజు అర్జున్ ఇంటి నుండి బయటికి వెళుతున్నప్పుడు మీడియా వాళ్ళు అర్జున్కి ఎదురొస్తారు. వాళ్ళు అర్జున్తో మాట్లాడుతూ, మిమ్మల్ని జట్టులో నుండి తొలగించారని చెప్పి వార్తలు వస్తున్నాయి, అది నిజమేనా అని అడగటం ప్రారంభిస్తారు. ఆ మాటలు విని అర్జున్ కూడా షాక్ అయిపోతాడు. మీటింగ్ గురించి మీడియాకి ఎవరు లీక్ చేశారో అతనికి అర్థం కాదు. అప్పుడే ఇండియన్ క్రికెట్ బోర్డు నుండి అతనికి ఫోన్ వస్తుంది. వాళ్ళు మాట్లాడుతూ మన మాటల్ని మీడియాకి ఎవరు లీక్ చేశారని అడుగుతారు. దానికి అర్జున్ బహుశా ఎవరో మన మాటల్ని లీక్ చేసి ఉంటారని అంటారు. ఒకవైపు మనకి టీవీ చూస్తున్న కుముదను చూపిస్తారు. అక్కడ మీడియా వాళ్ళు అర్జున్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాసేపటి తర్వాత కుముద స్కూల్కి వస్తుంది. స్కూల్కి వచ్చిన తర్వాత తన కొలీగ్స్తో మాట్లాడుతూ, తనకి ఎలాగైనా కానీ ఒక చిన్న బిడ్డ కావాలని, బిడ్డ లేకపోతే తాను బతకలేనని చెప్తుంది. అప్పుడే ఎవరో ఒక పిల్లవాడు స్కూల్లో ఆదిని ఆట పట్టిస్తూ, మీ నాన్న సరిగా ఆడటం లేదని, అందుకే అతన్ని టీంలో నుండి తీసేశారని అని ఆదిని ఏడిపిస్తూ ఉంటారు. ఆ మాటలతో ఆదికి కోపం వచ్చి ఆ పిల్లాడిని కొడుతూ ఉంటాడు. దగ్గరలోనే ఉన్న పీటీ మాస్టర్ వచ్చి ఆదిని కొట్టబోతాడు. అయితే దూరం నుంచి ఇదంతా చూస్తున్న కుముద అక్కడికి వచ్చి ఆ పీటీ మాస్టర్తో గొడవ పడుతుంది. ఇంకోవైపు కుట్టి మళ్ళీ శ్రవణ భరణి దగ్గరికి వచ్చి, వీలైనంత తొందరగా నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వకపోతే మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తానని చెప్పి బెదిరిస్తాడు. ఇంకోవైపు ప్రిన్సిపాల్ స్కూల్లో పీటీ టీచర్తో కుముద గొడవ పడినందుకు కుముద పైన చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే కుముద ఒక చిన్న పిల్లవాడి మీద ప్రేమతో టీచర్ని అవమానిస్తుంది. అంతేకాకుండా ప్రిన్సిపాల్ కుముదతో మాట్లాడుతూ, ఒక చిన్న పిల్లవాడి కోసం అంత ఎమోషనల్గా ఉండకూడదని చెప్తుంది. ఆ మాటలకు కుముదకి విపరీతమైన కోపం వస్తుంది. జీవితంలో ఒక్కసారి కూడా అమ్మ అని పిలిపించుకునే వాళ్ళ బాధ ఎలా ఉంటుందో మీకు ఎప్పటికీ అర్థం కాదని అంటుంది. కాసేపటి తర్వాత కుముద స్కూల్ నుండి ఇంటికి వెళుతున్నప్పుడు దారి బయట కుముదకి ఆది కనిపిస్తాడు. ఆది తన డ్రైవర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎంతసేపు వెయిట్ చేసినా కానీ డ్రైవర్ రాకపోవడంతో కుముదనే ఆదిని పిక్ చేసుకుని ఆది వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది. కుముద ఆదిని ఇంటికి తీసుకువెళ్లేసరికి అక్కడ అర్జున్ అలాగే అర్జున్ వాళ్ళ నాన్న ఉంటారు. అర్జున్ వాళ్ళ నాన్న ఆదికి అలాగే ఆది వాళ్ళ అమ్మకి కుముద వాళ్ళ నాన్నే చిన్నప్పుడు అర్జున్కి క్రికెట్ నేర్పించాడని చెప్తాడు. అప్పుడే అర్జున్ వాళ్ళ నాన్న కుముదని ఆది బర్త్డే పార్టీకి కూడా ఇన్వైట్ చేస్తాడు. ఇక్కడే మనకి వింతగా అనిపించే ఇంకో విషయం ఏంటంటే అర్జున్ అసలు కుముదను పట్టించుకోడు. ఆ రోజు రాత్రి కుముద ఇంటికి వచ్చిన తర్వాత శ్రవణ్ కుముదతో మాట్లాడుతూ, క్యాంటీన్ డెవలప్మెంట్ చేయడానికి 50 లక్షలు కావాలని, అందుకోసం మీ నాన్నగారి పేరు మీద ఉన్న ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి తాకట్టు పెట్టి తనకి 50 లక్షలు ఇవ్వమని అంటాడు. అయితే ఆ మాటలు విని కుముద ఏం మాట్లాడకుండా అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయం అర్జున్ తన సీనియర్ని కలవటానికి వెళ్తాడు. అప్పుడు ఆ సీనియర్ అర్జున్తో మాట్లాడుతూ, ఈ మ్యాచ్ నీ జీవితంలో అతిపెద్ద మ్యాచ్ కాబోతుంది, ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోతే నీ కెరీర్ కూడా ముగిసిపోతుందని అంటాడు. ఆ మాటలు విన్న అర్జున్, నా దేశాన్ని నేను ఎప్పటికీ ఓడిపోనివ్వను అని అంటాడు. ఇంకోవైపు అర్జున్ ఇంట్లో ఆది బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు అర్జున్ ఆదికి ఒక బ్యాట్ని గిఫ్ట్గా ఇస్తాడు. ఆ బ్యాట్ మీద ఫేమస్ క్రికెటర్స్ అందరి సిగ్నేచర్స్ ఉంటాయి. అది చూసి ఆది చాలా సంతోషపడతాడు. ఇంకోవైపు కుముద వాళ్ళ నాన్న ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని తీసుకొచ్చి శ్రవణ్కి ఇచ్చి క్యాంటీన్ని డెవలప్ చేయమని చెప్తుంది. కానీ ఇక్కడ కుముదకు తెలియని ఇంకో విషయం ఏంటంటే ఆ క్యాంటీన్ని శ్రవణ్ ఎప్పుడో అమ్మేశాడు. అప్పుడే ఇంకోవైపు మనకి ధర్మేష్ని చూపిస్తారు. ధర్మేష్ మనిషి వచ్చి ధర్మేష్తో మాట్లాడుతూ, మ్యాచ్ ఫిక్సింగ్ కోసం అర్జున్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నామని, ఎంత ట్రై చేసినా కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్తాడు. అతని మాటలను విన్న ధర్మేష్, ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ మనం అర్జున్ని కొనాలని, ఒకవేళ మనం అర్జున్ని కొనపోతే మనకి కోట్లలో నష్టం వస్తుందని అంటాడు. కట్ చేస్తే మనకి శ్రవణ్ని చూపిస్తారు. శ్రవణ్ చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే తొందరలోనే శ్రవణ్ ప్రాజెక్ట్ అప్రూవల్ పొందబోతుంది. ఒకవేళ శ్రవణ్ ప్రాజెక్ట్ కానీ అప్రూవల్ అయితే అతని జీవితమే మారిపోతుంది. ఇంకోవైపు కుముద ఆది బర్త్డే పార్టీకి వస్తుంది. అక్కడ కుముద అర్జున్ మాట్లాడుకుంటూ ఉంటారు. కుముద అర్జున్తో మాట్లాడుతూ, నువ్వేం టెన్షన్ పడుకో, ఈసారి ఖచ్చితంగా ఇండియానే మ్యాచ్ గెలుస్తుందని అంటుంది. అప్పుడు అర్జున్ కుముదతో మాట్లాడుతూ, ఈరోజు దేశంలో చాలా మందికి నా తప్పు కనపడుతుంది, కానీ ఎవరు నాతో నా తప్పు ఎత్తి చెప్పే ప్రయత్నం చేయట్లేదు. కానీ మీ నాన్నగారు అయితే నా తప్పును గమనించిన వెంటనే
నా తప్పుని ఎత్తి చూపెడుతూ నన్ను తిట్టేవాడని అంటాడు. ఈ రోజు నా తప్పు ఎత్తి చెప్పడానికి ఆయన ఇక్కడ లేడని చెప్పి అర్జున్ బాధపడతాడు. కాసేపటి తర్వాత అర్జున్ వాళ్ళ ఇంటి నుండి కుముదని తీసుకువెళ్ళటానికి శ్రవణ్ అక్కడికి వస్తాడు. శ్రవణ్ అక్కడికి వచ్చిన తర్వాత అర్జున్ వైఫ్ కుముద శ్రవణ్ కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటారు. కాసేపటి తర్వాత శ్రవణ్ కుముదాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఉదయం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంకోవైపు అదే టైంలో శ్రవణ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని తీసుకువెళ్ళి కుట్టికి వేస్తాడు. అక్కడ శ్రవణ్కి తెలిసే ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికీ ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కుముద వాళ్ళ నాన్న పేరు మీదే ఉన్నాయని. అందువల్ల కావాలనుకున్నా కానీ శ్రవణ్ ఆ ప్రాపర్టీని ఎవరికీ అమ్మలేడు. ఈ విషయం తెలిసి కుట్టి శ్రవణ్ మీద అరుస్తాడు. తర్వాత ధర్మేష్ శ్రవణ్ డబ్బులు తిరిగి కట్టడానికి అతనికి ఒక రోజు టైం ఇస్తాడు. ఇప్పుడు శ్రవణ్కున్న ఒకే ఒక ఆశ అతని ప్రాజెక్ట్ మాత్రమే. ఇంకోవైపు ఇంట్లో కుముద శ్రవణ్తో కలిసి గుడికి వెళ్ళటానికి అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ శ్రవణ్ తన ప్రాజెక్టు పని మీద మియప్పను కలవటానికి వెళతాడు. అప్పుడు మియప్ప శ్రవణ్తో మాట్లాడుతూ, నువ్వు నాకు 5 కోట్లు తెచ్చిస్తే నీ ప్రాజెక్టుకి అప్రూవల్ ఇప్పిస్తానంటాడు. ఆ మాటలు వినగానే శ్రవణ్ కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టుగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు అతని దగ్గర అంత డబ్బు లేదు. ఆ రోజు తన ప్రాజెక్టు కానీ అప్రూవల్ రాకపోతే కుట్టి తనను చంపేస్తాడని ఎలాగైనా హెల్ప్ చేయమని మియప్పని శ్రవణ్ చాలా బతిమలాడతాడు. అయితే మియప్ప శ్రవణ్ మాటలను పట్టించుకోడు. రాత్రిపూట ఒకే చోట కూర్చొని ఉన్న శ్రవణ్ని భరణిని చూపిస్తారు. భరణి శ్రవణ్ని ఊరికి పారిపోమని చెప్తాడు. కానీ శ్రవణ్ లేదు, నేను భయపడి ఎక్కడికి పారిపోని అంటాడు. తర్వాత శ్రవణ్ బాగా తాగి ఇంటికి వస్తాడు. శ్రవణ్ని అంత తాగిన మైకంలో చూసి కుముద ఆశ్చర్యపోతుంది. ఇంకోవైపు తాగిన మత్తులో శ్రవణ్ కుముదతో మాట్లాడుతూ, ఒకవేళ ఆస్తి మొత్తం తన పేరు మీదే రాయించుకోవాలని ఉంటే మీ నాన్న ఈ డాక్యుమెంట్లు నీకెందుకు ఇచ్చాడని అంటాడు. అది విని కుముద ఏమీ మాట్లాడదు. మరుసటి రోజు ఉదయం కుట్టి మనుషులు శ్రవణ్ని వాళ్లతో తీసుకువెళ్ళటానికి అతని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన రౌడీలను చూసి కుముద భయపడిపోతుంది. ఇంటికి రాగానే ఫస్ట్ కుట్టి శ్రవణ్ని బెదిరిస్తాడు. తర్వాత శ్రవణ్ క్యాంటీన్ ఎప్పుడో అమ్మేశాడని, అలాగే తన ప్రాజెక్టు కోసం తన దగ్గర 50 లక్షలు అప్పు తీసుకున్నాడని కుముదకు అంతా చెప్పేస్తాడు. ఇదంతా విని కుముదకు మతిపోతుంది. తర్వాత కుట్టి మనుషులు శ్రవణ్ని వాళ్ళతో పాటుగా తీసుకువెళ్తారు. ఇంకోవైపు అర్జున్ ఇంట్లో నుండి మ్యాచ్ ఆడటానికి వెళ్ళబోతున్నప్పుడు అదే టైంలో అర్జున్కి ధర్మేష్ దగ్గర నుండి కాల్ వస్తుంది. అతను అర్జున్తో మాట్లాడుతూ, సార్ మీరు మా మాటలు వింటే మాతో పాటు కలిసి చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు అని అంటాడు. అంటే ఇక్కడ ధర్మేష్ అర్జున్ కొనడానికి ట్రై చేస్తున్నాడు. అయితే అర్జున్ అతని ప్రతిపాదనకు ఒప్పుకోడు. అర్జున్ ఇంట్లో నుండి వెళ్ళబోయే ముందు ఆది అర్జున్తో మాట్లాడుతూ, నాన్న నేను కూడా మీతో పాటు కలిసి వచ్చి మీ మ్యాచ్ని చూస్తానని అంటాడు. అయితే ఆదిని తనతో పాటు తీసుకువెళ్ళటం అర్జున్కి ఇష్టం లేదు. అందుకనే అర్జున్ ఆదిని తనతో పాటు రావద్దని అంటాడు. ఆ మాటలకి ఆదికి అర్జున్ పైన విపరీతమైన కోపం వస్తుంది. మీరు మ్యాచ్ ఓడిపోతారని భయపడుతున్నారు, అందుకనే నన్ను మీరు తీసుకువెళ్ళాలనుకోవటం లేదు అని అంటాడు. దాంతో అర్జున్ ఆదిని కొడతాడు. ఇంకోవైపు మనకి స్కూల్లో ఉన్న కుముదని చూపిస్తారు. ఆమెకి శ్రవణ్ కంటే తన కడుపులో ఉన్న బిడ్డ గురించే ఎక్కువ ఆందోళనగా ఉంటుంది. అందుకే కుముద శ్రవణ్ని కాపాడటానికి బదులుగా IVF ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఎలా రెడీ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకోవైపు కుట్టి శ్రవణ్ని భరణిని తనతో పాటు తీసుకువెళ్లి పిచ్చి కుట్టుడు కొడుతూ ఉంటాడు. అప్పుడే అగ్లాన్ అక్కడికి తన టీం మెంబర్స్తో కలిసి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత అగ్లాన్ భరణిని శ్రవణ్ని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తాడు. శ్రవణ్ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అగ్లాన్ ధర్మేష్తో మాట్లాడుతూ, నీ గురించి నాకంతా తెలుసు, మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి ప్రయత్నిస్తే నాకంటే చెడ్డవాడు ఇంకొకడు ఉండడని అంటాడు. అగ్లాన్ అలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడంతో ధర్మేష్ భయపడతాడు. అగ్లాన్ తన ఆఫీసర్స్తో డెమల్లాపై కూడా ఒక కన్నేసి ఉంచమని అంటాడు. ఇంకోవైపు స్కూల్లో ప్రిన్సిపాల్ కుముదను సస్పెండ్ చేస్తుంది. ఎందుకంటే చాలా మంది పిల్లల తల్లిదండ్రులు కుముద పైన కంప్లైంట్ చేస్తున్నారని ఆమె పనిచేస్తుంది. జాబ్ పోవడంతో కుముద ఒక గుడిలోకి వెళ్లి నిరాశగా కూర్చొని ఉంటుంది. అప్పుడే కుముదకి గుడి బయట ఆది కనిపిస్తాడు. ఎక్కడున్నావేంటని కుముద ఆదిని అడుగుతుంది. దానికి ఆది, మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు, అందుకనే నేను ఇంటి నుంచి వచ్చేసానని చెప్తాడు. నిజానికి అర్జున్ కొట్టడంతో ఆ దెబ్బలు తట్టుకోలేక ఆది ఇంటి నుంచి పారిపోతాడు. ఆది బాధను అర్థం చేసుకున్న కుముద ఆదిని తనతో పాటు ఇంటికి తీసుకువెళ్తుంది. ఇంకోవైపు ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేస్తుంది. ఇండియా గెలవడానికి 369 పరుగులు చేయాల్సి ఉంటుంది. టెస్ట్ మొదటి రోజు ఇండియా 2 బ్యాట్స్మెన్లను కోల్పోతుంది. అప్పుడు అర్జున్ బ్యాటింగ్ చేయడానికి వస్తాడు. అర్జున్ పాకిస్తాన్ పైన చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడు. ఇంకోవైపు శ్రవణ్ కుముదను కలవటానికి వస్తాడు. శ్రవణ్ని చూసి కుముదకు విపరీతమైన కోపం వస్తుంది. దాంతో ఆమె శ్రవణ్ని తిడుతూ, నా దగ్గర ఇన్ని విషయాలు ఎందుకు దాచిపెట్టావని అంటుంది. ఆ మాటలతో శ్రవణ్కి కోపం వచ్చి కుముదను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. దాంతో కుముద
స్పృహ తప్పి నేలపైన పడుతుంది. ఇంకోవైపు ఆది ఇంట్లో నుండి పారిపోయాడనే విషయం అర్జున్ భార్యకు తెలియగానే వెంటనే ఆమె అర్జున్కి చెప్తుంది. వాళ్ళు చాలా భయపడిపోతారు. ఆది కోసం చాలాసేపు వెతుకుతారు. తర్వాత అర్జున్ భార్య అర్జున్తో ఆది గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అంటుంది. అయితే అర్జున్ అలా చేయొద్దని అంటాడు. ఎందుకంటే ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ విషయం మీడియా మొత్తం పాకిపోతుందని అతను భయపడతాడు. అప్పుడే ఒక అన్నోన్ నెంబర్ నుండి అర్జున్కి కాల్ వస్తుంది. ఆ వ్యక్తి మ్యాచ్లో మీరు నేను చెప్పినట్టు చేస్తే మీ పిల్లవాడిని వదిలేస్తాను, అతను క్షేమంగా ఉంటానని అంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే ఆ కాల్ చేసిన వ్యక్తి ఎవరో కాదు, శ్రవణ్ అని తెలుస్తుంది. శ్రవణ్ ఆదిని చూపెట్టి భయపెట్టి అర్జున్ నుండి డబ్బులు గుంజాలని చూస్తున్నాడు. ఎందుకంటే శ్రవణ్ దగ్గర అంతకు మించి వేరే దారి లేదు. నిజానికి శ్రవణ్ దేశానికి యూజ్ఫుల్ గా ఉంటుందనే ఆ ప్రాజెక్టును తయారు చేశాడు. కానీ ఎవరూ అతనికి సహాయం చేయట్లేదు. అందుకనే శ్రవణ్ కూడా ఇకపై తన సొంత లాభం గురించే ఆలోచించాలని నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత శ్రవణ్ ఆదిని ఒక గదిలో పెట్టి లాక్ చేస్తాడు. తర్వాత శ్రవణ్ భరణిని కూడా తన దగ్గరికి రమ్మనమని చెప్తాడు. తర్వాత రోజు ఉదయం కుముదకి స్పృహ వచ్చినప్పుడు ఆమె శ్రవణ్తో ఆది ఎక్కడున్నాడని అడుగుతుంది. దానికి శ్రవణ్, నువ్వు ఆది గురించి టెన్షన్ పడకు, నేను ఒక గదిలో పెట్టి ఆదిని బంధించానని అంటాడు. అదంతా విన్న కుముదకు శ్రవణ మనసులో ఎలాంటి చెడ్డ ఆలోచనలు ఉన్నాయో అర్థమవుతుంది. ఇంకోవైపు అర్జున్ మ్యాచ్కి వెళ్లబోయే ముందు తన భార్యతో మాట్లాడుతూ, నువ్వు ఆది కనిపించకుండా పోయిన విషయం ఎవరికి చెప్పవద్దు, ఎవరైనా అడిగితే ఆది తన ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నాడని చెప్పమంటాడు. ఇలా చెప్పి అర్జున్ అక్కడి నుండి వెళ్లబోతుండగా అప్పుడే అర్జున్ కి శ్రవణ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్లో అతను, నువ్వు మొదటి ఓవర్లోనే అవుట్ అయిపో, లేకపోతే నీ కొడుకు సంగతి చెప్తానని అంటాడు. అయితే మొదట్లో అర్జున్ కి అలా చేయడానికి ఇష్టం ఉండదు. కానీ తన కొడుకు కోసం అతను ఒప్పుకోక తప్పదు. తర్వాత శ్రవణ్ ధర్మేష్ కి ఫోన్ చేసి, నేను అర్జున్ కొడుకుని కిడ్నాప్ చేశాను, ఇప్పుడు నేనేం చెప్తే అతను అదే చేస్తాడు, అతన్ని ఉపయోగించుకుని మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించుకోవచ్చు అని అంటాడు. కానీ ధర్మేష్ కు శ్రవణ్ మాటలపైన ఎలాంటి నమ్మకం లేదు. అందుకే శ్రవణ్ ధర్మేష్ తో మాట్లాడుతూ, అయితే చూడు, ఈసారి మొదటి ఓవర్లోనే అర్జున్ అవుట్ అయిపోతాడని అంటాడు. శ్రవణ్ చెప్పినట్టుగానే అర్జున్ కావాలని మొదటి ఓవర్లో అవుట్ అయిపోతాడు. ఇది చూసిన ధర్మేష్ కు శ్రవణ్ మాటలపైన నమ్మకం కలుగుతుంది. ఆ తర్వాత ధర్మేష్ శ్రవణ్ తో డీల్ చేసుకోవడానికి రెడీ అవుతాడు. అప్పుడు శ్రవణ్, నేను నీ దగ్గర తీసుకున్న 50 లక్షల అప్పుని నువ్వు క్యాన్సిల్ చేయాలి, దాంతో పాటుగా నువ్వు నాకు ఇంకొక 50 లక్షలు ఇవ్వాలని చెప్పి షరతులు పెడతాడు. ఆ షరతులన్నిటికీ ధర్మేష్ ఒప్పుకుంటాడు. తర్వాత శ్రవణ్ తన ప్లాన్ మొత్తం భరణికి అలాగే కుముదకు చెప్తాడు. అయితే కుముద శ్రవణ్ కి హెల్ప్ చేయడానికి ఒప్పుకోదు. దానివల్ల కోపం వచ్చిన శ్రవణ్ కుముదను కూడా ఇంకో రూమ్ లో పెట్టి లాక్ చేస్తాడు. ఇంకోవైపు అర్జున్ తన ఇంటికి వెళుతూ ఉండగా దారిలో అర్జున్ కు అగ్లాన్ ఎదురవుతాడు. అతను అర్జున్ తో, నీకు ధర్మేష్ అనే అతని దగ్గర నుంచి ఏమైనా కాల్ వచ్చిందా అని అడుగుతాడు. దానికి అర్జున్ అలాంటిదేమీ లేదని అంటాడు. ఆ రోజు రాత్రి శ్రవణ్ బ్యాంక్ అకౌంట్ లో 5 లక్షలు పడతాయి. ఆ డబ్బులు చూసి శ్రవణ్ చాలా సంతోషపడతాడు. కాసేపటి తర్వాత కుముద ఆది వాళ్ళ అమ్మకి విషయం మొత్తం చెప్పడానికి ఆమె కాల్ చేస్తూ ఉంటుంది. అంతలోపు శ్రవణ్ అక్కడికి వచ్చి ఆమెను ఆపుతాడు. ఆమెకు అర్థమయ్యేలా చెప్తాడు, మనం ఆదికి ఎలాంటి నష్టం చేయటం లేదు, మన బిడ్డ కోసం ఇదంతా చేయాల్సి వస్తుంది, లేకపోతే నువ్వు ఎప్పటికీ తల్లివి కాలేవు అని అంటాడు. తన బిడ్డ గురించి చెప్పగానే కుముద కూడా శ్రవణ్కి సహాయం చేయాలని అనుకుంటుంది. తర్వాత కుముదకు ఆది వాళ్ళ అమ్మ దగ్గర నుండి కాల్ వస్తుంది. కానీ ఇప్పుడు కుముద ఆమెకు ఆది గురించి ఏమీ చెప్పదు. అర్జున్ ఇంటికి వచ్చిన తర్వాత అర్జున్ భార్య అర్జున్తో గొడవ పడుతూ, నీ వల్లే నా కొడుకు ఇంటి నుండి వెళ్ళిపోయాడు, అందుకే నేను ఆది గురించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చానని అంటుంది. అప్పుడు అర్జున్ ఆమె భార్యకు నిజం చెప్తాడు. ఆది ఎక్కడికి వెళ్ళలేదు, ఆదిని ఎవరో కిడ్నాప్ చేశాడని అంటాడు. ఆది కిడ్నాప్ అయ్యాడనే విషయం తెలిసి అర్జున్ భార్య ఏడుస్తుంది. తర్వాత రోజు మ్యాచ్ ఆడటానికి వెళ్లబోయే ముందు అర్జున్ తన భార్యతో మాట్లాడుతూ, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ కంప్లైంట్ని వెనక్కి తీసుకో, నువ్వు పోలీసులకి ఏమీ చెప్పొద్దు, నేను చెప్పినట్టు చేయకపోతే ఆది ప్రాణాలకు ప్రమాదం ఉందని అంటాడు. ఇంకోవైపు కుముద కూడా ఆదిని బాగా చూసుకుంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత శ్రవణ్ కు ధర్మేష్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. అతను శ్రవణ్తో మాట్లాడుతూ, నువ్వు నన్ను ఇరికియడానికి ట్రై చేస్తే నువ్వే చిక్కుల్లో పడతావని అంటాడు. దానికి శ్రవణ్, నాతో పాటు నువ్వు కూడా ఇరుక్కుంటావు, ఎందుకంటే నాకంటే ముందు నువ్వే అర్జున్కి కాల్ చేసావని అంటాడు. ఆ మాటలు విన్న ధర్మేష్ కి శ్రవణ్ అంత తెలివి తక్కువ వాడేం కాదని అర్థమవుతుంది. ఇంకోవైపు శ్రవణ్ అర్జున్ కి కాల్ చేసి, ఈ రోజు మ్యాచ్ లో నువ్వు పాకిస్తాన్ ప్లేయర్స్ క్యాచ్లు వదిలేయాలని అంటాడు. అర్జున్ కూడా శ్రవణ్ చెప్పినట్లే చేస్తాడు. దాంతో శ్రవణ్ కి మిగిలిన 45 లక్షల బ్యాలెన్స్ వస్తుంది. తర్వాత రోజు కుముద అలాగే శ్రవణ్ ఆదిని తిరిగి ఇంటికి సేఫ్ గా పంపించేయాలని డిసైడ్ అవుతారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత అర్జున్ శ్రవణ్ కాల్ చేసి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని అంటాడు. ఆ మాటలకి శ్రవణ్ కోపంగా, నువ్వు నీ పని చూసుకో, లేకపోతే నేను ఆదిని చంపేస్తానని కాల్ కట్ చేస్తాడు. ఆ రోజు రాత్రి ధర్మేష్ శ్రవణ్ కి కాల్ చేసి, ఈసారి చాలా పెద్ద డీల్ రాబోతుంది, నువ్వు అర్జున్ తో ఒక పని చేయించగలవా అని అడుగుతాడు.
దానికి శ్రవణ్ నువ్వేం బాధపడకు, నేను అర్జున్తో ఏదైనా చేయించగలనని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న భరణి శ్రవణ్తో నువ్వు ఈ డీల్ని ఒప్పుకోకూడదు, ఎందుకంటే రేపు మనం ఆదిని వదిలేయబోతున్నాం అని అంటాడు. కానీ శ్రవణ్కి ఆదిని వదిలేయడానికి ఇష్టం లేదు. తర్వాత శ్రవణ్ భరణితో ఈ ప్రపంచం చాలా చెడ్డది, మంచి మనిషికి ఎవరూ సహాయం చేయరు, కానీ చెడ్డ వాళ్లకు అందరూ సహాయం చేయాలనుకుంటారని అంటాడు. అప్పుడు భరణి శ్రవణ్కు చాలాసేపు నచ్చచెబుతాడు. కానీ శ్రవణ్ మాత్రం భరణిపై కోప్పడి అతన్ని కొట్టి అక్కడి నుండి గెంటేస్తాడు. భరణి అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత కుముద దగ్గరికి శ్రవణ్ వచ్చి రేపటి నుండి పూర్తిగా మన జీవితం మారిపోతుందని సంతోషంగా చెప్తాడు. ఆ మాటల్ని కుముద కూడా నమ్ముతుంది. తర్వాత రోజు అగ్లాన్ అర్జున్ని కలిసి ఆది గురించి అడుగుతాడు. దానికి అర్జున్ ఆది తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడని చెప్పి అబద్ధం చెప్తాడు. తర్వాత లాస్ట్ మ్యాచ్ రోజు శ్రవణ్ ధర్మేష్ కు ఫోన్ చేసి నువ్వు నా ప్రాజెక్టు కోసం మయప్ప దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి, అలాగే నువ్వే నా ప్రాజెక్ట్ ని మీడియా ముందు లాంచ్ చేయాలంటాడు. ఆ మాటలకి ధర్మేష్ కూడా ఒప్పుకుంటాడు. ఇంకోవైపు ఇండియా బ్యాటింగ్ జరుగుతూ ఉంటుంది. ప్లేయర్స్ అందరూ చాలా బాగా ఆడుతూ ఉంటారు. ఇంకోవైపు ధర్మేష్ కూడా శ్రవణ్ ప్రాజెక్ట్ కి అప్రూవల్ తెస్తాడు. దానికి బదులుగా ధర్మేష్ శ్రవణ్తో మాట్లాడుతూ ఈ రోజు ఇండియా మ్యాచ్ గెలవకూడదని అంటాడు. ఇంకోవైపు పోలీసులు కూడా ఆది గురించి ఎంక్వైరీ చేయడానికి స్కూల్కి వెళ్తాడు. అప్పుడు ప్రిన్సిపాల్ ఆది శుక్రవారం నుండి స్కూల్కి రాలేదని చెప్తాడు. ఆ మాటలు విని అగ్లాన్ చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆది తల్లి ఆది శనివారం నుండి కనిపించకుండా పోయాడని చెప్పి కంప్లైంట్ చేసింది. అలాగే ప్రిన్సిపాల్ ఆదికి కుముద టీచర్ అంటే చాలా ఇష్టం అని ఆమెను స్కూల్ నుండి తీసేసామని చెప్పడంతో అగ్లాన్ అనుమానం మరింత బలపడుతుంది. శ్రవణ్ అర్జున్తో ఈ రోజు మ్యాచ్లో మీరు ఓడిపోవాలని అంటాడు. దానికి అర్జున్ నువ్వు అదంతా చేసి ఏం సాధిస్తావు, నీలో కొంచెం కూడా మానవత్వం లేదా అని అడుగుతాడు. అప్పుడు శ్రవణ్ మనిషి తన స్వార్థం కోసం మాత్రమే బతుకుతాడు, నువ్వు ఇండియాని గెలిపించాలి అనుకుంటున్నావు, నేను ఇండియాని ఓడించాలని అనుకుంటున్నానని అంటాడు. అది విని అర్జున్ మౌనంగా ఉండిపోతాడు. ఇంకోవైపు కుముద ఆదిని తీసుకువెళ్లి ఇంటి దగ్గర వదిలేయాలని రెడీ అవుతూ ఉంటుంది. అక్కడికి శ్రవణ్ వచ్చి కాసేపటి తర్వాత మనం ఆదిని తీసుకువెళ్లి అతని ఇంటి దగ్గర వదిలేద్దాం అని అంటాడు. ఇంకోవైపు అర్జున్ బ్యాటింగ్ చేయడానికి వస్తాడు. పొరపాటున అర్జున్ కెప్టెన్ ని రన్అట్ చేస్తాడు. దాంతో కెప్టెన్ రన్అట్ అయిన తర్వాత బాధ్యత మొత్తం అర్జున్ పైన పడుతుంది. కానీ అర్జున్ తన కొడుకు గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే అనుకోకుండా ఒక బంతి వచ్చి అర్జున్ హెల్మెట్కి తగులుతుంది. దాంతో అర్జున్కి కొద్ది దెబ్బలు తగులుతాయి. అప్పుడు మిగిలిన ప్లేయర్స్ అందరూ వచ్చి అర్జున్ని రెస్ట్ రూమ్కి తీసుకువెళ్తారు. తర్వాత అర్జున్ బదులుగా బ్యాటింగ్ చేయడానికి వేరే ప్లేయర్ వస్తాడు. ఇంకోవైపు కుముద ఆది దగ్గరికి వెళ్ళి నువ్వేం టెన్షన్ పడకు, ఈరోజు మ్యాచ్ ఇండియానే గెలుస్తుందని అంటుంది. అప్పుడే శ్రవణ్కు ధర్మేష్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. అతను ఈరోజు మ్యాచ్ ఇండియా ఓడిపోతేనే నీ ప్రాజెక్ట్ కూడా మీడియా ముందు లాంచ్ అవుతుందని అంటాడు. శ్రవణ్ తన ప్రాజెక్టు లాంచ్ చేయడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతను కుముదతో నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, నేను ఆదిని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తానని అంటాడు. అప్పుడు కుముదకి శ్రవణ మనసులో ఇంకా ఏదో తప్పుడు ఆలోచన ఉందని అర్థమవుతుంది. అప్పుడు కుముద శ్రవణతో నువ్వు నీ స్వార్థం కోసం మరొకరిని ఇబ్బందుల్లో పెట్టకూడదని అంటుంది. ఆ మాటలకి శ్రవణ్కి విపరీతమైన కోపం వస్తుంది. శ్రవణ్ కూడా కోపంగా నువ్వు కూడా స్వార్థపరురాలైన ఆడదానివే, నువ్వు నీ బిడ్డను పొందటానికి నీ భర్త గురించి మర్చిపోయావు, నా దగ్గర డబ్బు లేనంత వరకు నువ్వు కూడా నన్ను అవమానించావు, మనం ఇప్పటిదాకా చాలా కష్టాలు అనుభవించాం, కానీ ఈ ఒక్కసారికి నా మాట విను, నేను అంతా మార్చేస్తానని అంటాడు. అందుకే శ్రవణ్ కుముదని టెస్ట్ చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. ఇంకోవైపు పోలీసులు కుముదను ఎంక్వైరీ చేయడానికి కుముద వాళ్ళ ఇంటికి వెళతారు. అయితే అక్కడ వాళ్ళకి కుముద శ్రవణ్ ఇద్దరు కనిపించరు. నైబర్స్ని అడిగితే బహుశా వాళ్ళు ఒకవేళ వాళ్ళ పాత ఇంటికి వెళ్ళారేమోనని అంటారు. అప్పుడే శ్రవణ్కి కుట్టి దగ్గర నుంచి కాల్ వస్తుంది. అతను శ్రవణ్తో మాట్లాడుతూ నువ్వు ఎలాగైనా కానీ ఈరోజు అర్జున్ మ్యాచ్ ఓడిపోయేలా చేసేలా బలవంతం చేయాలని అంటాడు. అప్పుడు శ్రవణ్ కూడా అర్జున్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఆదిని ఇబ్బంది పెడుతూ ఒక వీడియో తీస్తాడు. ఆ వీడియో చూసి అర్జున్ చాలా బాధపడతాడు. అతనికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే కుట్టి శ్రవణ్కి ఫోన్ చేసి నీ గురించి భరణి అందరికీ అంతా చెప్పేశాడు, ఇంకా నువ్వు బతకడం చాలా కష్టం అని అంటాడు. ఎందుకంటే ప్లేయర్ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరూ ముట్టుకోకూడదనే ఒక పెద్ద రూల్ ఉంది. అర్జున్ కొడుకుని కిడ్నాప్ చేసే ధైర్యం నీకెలా వచ్చింది, అయినా నీకు అర్జున్ కొడుకుని కిడ్నాప్ చేసేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పటికే నీ స్నేహితుడి భరణిని కూడా చంపేశారు, ఇప్పుడు నీ ముందు రెండు దారులు ఉన్నాయి, ఒకటి నువ్వు నీ ప్రాణాలు వదులుకో లేదా నీ భార్య ప్రాణాలు వదులుకో అంటాడు. అప్పుడు శ్రవణ్ తన భార్య ప్రాణాలు కాపాడటానికి పోలీసులకు మొత్తం విషయం చెప్పేస్తాడు. ఇంకోవైపు కుముద ఆది గురించి కంగారు పడుతూ ఉంటుంది. అందుకే కుముద శ్రవణ్కు కాల్ చేసి నువ్వంతా వదిలేసి నా దగ్గరకు వచ్చి మనిద్దరం మన జీవితాన్ని సంతోషంగా గడుపుదాం అని అంటుంది. దానికి శ్రవణ్ నేను కోరుకున్నా కూడా తిరిగి నీ దగ్గరికి రాలేను,
నువ్వు నీ టెస్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో, నా కోసం ఎదురు చూడకు అని అంటాడు. అది విని కుముద చాలా ఏడుస్తుంది. నిజానికి శ్రవణకు కూడా అర్థం అవుతుంది, బహుశా ఇక తను బతకడం కష్టమేమోనని. ఇంకోవైపు ఇండియా గెలవటానికి ఒక బాల్కి 4 రన్లు కావాల్సి ఉంటుంది. అప్పుడు అర్జున్ ఆడటానికి వస్తాడు. ఇక్కడ అర్జున్ తన కొడుకు కోసం తన దేశానికి ద్రోహం చేయకూడదని అనుకుంటాడు. అందుకే అతను చివరి బంతికి 6 కొట్టి ఇండియాని మ్యాచ్ గెలిపిస్తాడు. అయితే అర్జున్ మనసులో తన కొడుకు గురించి బాధపడుతూ ఉంటాడు. ఇంకోవైపు అర్జున్ మ్యాచ్ గెలిపించిన తర్వాత శ్రవణ్కు విపరీతమైన కోపం వస్తుంది. అందుకే అతను ఆదిని చంపబోతూ ఉంటాడు. కానీ అదే టైంలో వెనక నుండి కుముద వచ్చి శ్రవణ్ని తలపైన బ్యాట్తో కొడుతుంది. కుముద శ్రవణ్ తలపైన బ్యాట్తో కొట్టడం వల్ల అతను అక్కడికక్కడే చనిపోతాడు. కాసేపటి తర్వాత పోలీసులకు అక్కడికి వచ్చి కుముదని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.